హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ 'జర్నీ విత్ గాయత్రి వెంకట్'. సో, ఇవాళ మాకొచ్చేసి శ్రీమంతం చేశారనమాట. సో, ఇక్కడేంటంటే అంగన్వాడీ మేడం వాళ్ళు చేస్తాము అని జెప్పారు. ఎక్కడొస్తాంలే మేడం అన్నా గూడా పాపం మా మేడం అయితే రండి మా మంచిది కదా! ఎవరు మనకి మంచి చేస్తామన్నా గూడా అని చెప్పేసరికి ఇంకా సర్లే అని ఇంకా ఓపిక చేసుకొని మరి ఎళ్ళాము. ఫైనల్‌గా చూస్తే అంగన్వాడీలో కాకుండా కలెక్టర్ గారు గూడా వస్తారని జెప్పేసి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేశారు. సో, అక్కడ గూడా మనకి ఇంట్లో లాగే పద్ధతిగా కాళ్ళకి పసుపు పూసి, మంచిగా గంధం, కుంకుమ బొట్లతో చాలా ఇదిగా ఆశీర్వదించారు. చాలా మంచిగా అనిపించింది మాకైతే. సో, ఇంకా అక్కడ ఒక ఓన్లీ లోకల్ డిస్ట్రిక్ట్‌లో వాళ్ళని మాత్రమే పిలిచారనమాట. పల్లెల్లో అంటే ఇంక అందరూ కష్టంగా ఎక్కువ మంది ఉంటారనేసి. మేమైతే ఒక 26 మెంబర్స్ ఎళ్లారు. అండ్ మాతో పాటు పేరెంట్స్. ఇక్కడైతే మా అంగన్వాడీ మేడము, ఇంకా వాళ్ళ మేడం వాళ్ళు ఈళ్ళు మెయింటెనెన్స్ వీళ్ళంతా వీళ్ళని పరిచయం చేశారు నాకైతే. సో, మేడం వాళ్ళందరికీ హాయ్ చెప్పేసి ఇంక మేము గూడా వెళ్లి కూర్చున్నాము. నేనైతే ఫస్ట్ టైమ్ కలెక్టరేట్‌కెళ్ళాను. సో, ఇక్కడ ఈ ప్రోగ్రామ్ వచ్చేసి రెడ్ క్రాస్ వాళ్ళు అరేంజ్ చేశారనమాట. ఇక్కడ మేడం గూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు నాకి. ఇక్కడ మనకి మంత్లీ ఏమేం ఫుడ్ ఇస్తున్నాము అట్లా అది ఇది అనేసి. సో, బయటైతే ఇంకా చీర, సారె అని అన్ని ఏర్పాట్లయితే చేస్తున్నారు. ఇంకా శ్రావణ మాసం కాబట్టి వచ్చిన వాళ్ళకి గూడా తాంబూలం ఇవ్వాలి. అండ్ మాకు గూడా ప్రెగ్నెంట్ లేడీస్‌కి గూడా ఆశీర్వదించాలి గదా! అనేసి మళ్ళీ టైం వేస్ట్ లేకుండా ముందే సర్ది పెట్టేస్తా ఉన్నారనమాట. చీర, పండ్లు, గాజులు మొత్తం తాంబూలం సెట్ అంతా. సో, ఇంకా కలెక్టర్ గారికి గూడా ఏదో పనుంది అని జెప్పేసి ఇంకా జాయింట్ కలెక్టర్ గారు, ఇంకా మేడం వాళ్ళంతా వచ్చేసారు. సో, ఇంకా మళ్ళీ ఇలా ఒకరి తర్వాత ఒకరిని కూర్చోబెట్టి ఆశీర్వదించి మాకైతే చీర, ప్లేట్‌తో సహా ఇచ్చారనమాట. సో, ఇంత మంచి కార్యక్రమం నిజంగానే రెడ్ క్రాస్ వాళ్ళైతే చాలా అంటే చాలా గ్రేట్. ఎవ్రీ ఇయర్ చేస్తారంట ఇక్కడ. నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాను. లాస్ట్ ఇయర్ అప్పుడు ఎప్పుడో పిలిచున్నారు గానీ అప్పుడు అంత తెలీదు నాకు. సో, వాళ్ళు గూడా మాకు మంచిగా పూలు, పండ్లు అన్నీ ఇచ్చి ఆశీర్వదించారు. హెల్తీ బేబీ పుట్టాలి, మంచిగా ఉండాలి, తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలి అనేసి ఇక్కడ తల్లిపాల వారోత్సవాలని జెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్ నిర్వహిస్తా ఉన్నారనమాట. అండ్ మెయిన్ వచ్చేసి వీళ్ళు రెడ్ క్రాస్ వాళ్ళు ఇస్తన్నారనమాట మాకి. సో, ఈ విధంగా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది మాకైతే. ఎందుకంటే మనకి మామూలుగా తల్లిదండ్రులు లేదంటే అత్తింటి వాళ్ళు ఇట్లా శ్రీమంతాలు చేస్తారు. సో, ఇక్కడ బయట వాళ్ళు గూడా ఇలా చేయడం నేనైతే ఫస్ట్ టైమ్ వెళ్ళాను. ఇంకా అమ్మ వాళ్ళు గూడా చెప్పారు పిలిచారు గదా! మంచి కార్యక్రమం అయితే ఏం కాదులే వెళ్ళొచ్చులే అని చెప్పారు. ఇంకా సర్లే అని ఓపిక చేసుకొని మరీ వెళ్ళాము. మంచిగా అనిపించింది నిజంగా వెళ్ళినందుకు గూడా. వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ మంత్లీ ఇస్తారు గదా! ఎగ్స్, రైస్ అవన్నీ గూడా ఇవి ఇస్తాము అని జెప్పేసి సార్‌కి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇట్లా అవి గూడా ఒకరిద్దరికి అట్లా ఇచ్చారనమాట ఫార్మాలిటీకి. ఇంకా అక్కడ ఇది ఇస్తాము అని చెప్పడానికి. అంగన్వాడీలో ఎవ్రీ మంత్ ఇస్తారు గదా! ఎగ్స్, ఫుడ్ స్టాక్ మొత్తం. అవి గూడా అక్కడ ప్రొజెక్ట్ చేశారు. సో, అందుకనేసి ఇవి ఇస్తామని చెప్పడానికి సార్ కోసం అది గూడా జెప్పిచ్చారు. సో, ఈ మంత్ ఆగస్టు 1 నుండి 7 వరకు తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. సో, అందులో భాగంగానే రెడ్ క్రాస్ వాళ్ళు ఇట్లా ప్రెగ్నెంట్ లేడీస్‌కి సామూహిక శ్రీమంతాలనమాట. అంటే అందరికి కలిపి ఒకేసారి ఇక్కడ శ్రీమంతం జేశారు. దాని తర్వాత మాకంతా ఇచ్చిన తర్వాత తాంబూలం అన్నీ అయిపోయిన తర్వాత సారు ఇంకా మేడం వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు చాలా మంచిగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. ప్రెగ్నెంట్ లేడీస్ గురించి గానీ, మదర్స్ గురించి అట్లా. తర్వాత కార్డ్స్, బుక్స్ అవన్నీ ఇచ్చి మంచిగా చాలా బాగా మాట్లాడారు. ఫీడింగ్ గురించి గానీ, లేకపోతే మనం కేరింగ్ కానీ, లేదా ప్రెగ్నెన్సీ టైంలో ఫుడ్ గానీ, ఇట్లా మంచిగా చాలా అంటే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. తర్వాత ఇంకా ఈయన మెయిన్ సార్ అనమాట. సార్ గూడా వచ్చేసి అందరికీ మేడం వాళ్ళకి గూడా శాల్వాలతో సత్కరించి ఆశీర్వదించారు. ఇవొచ్చేసి హ్యాండ్‌మేడ్ అంట. ఈ బుక్స్ గానీ, టాయ్స్ గానీ ఇక్కడే ఉంటది కదా! శిశు సంరక్షణ శాఖ ఉంటది కలెక్టరేట్‌లోనే. సో, వాళ్ళకి అక్కడ అనాథ పిల్లలు పుట్టినప్పటి నుంచి 6 ఇయర్స్ వరకు
ఇక్కడ మేడం వాళ్ళే చూసుకుంటారనమాట. వాళ్ళకి ఫుడ్, బెడ్ అన్ని బెడ్‌షీట్‌లతో సహా అన్నీ ఆడిపిచ్చడం అందుకనేసి సో, వాళ్ళు ఓన్‌గా అది కూడా వాటర్ తోటి, క్లాత్, కాటన్ తోటి అట్లా చేసిన హ్యాండ్‌మేడ్ బొమ్మలైతే తెచ్చి ప్రదర్శించారు. కొన్ని చూపిచ్చారు సార్‌కి. తర్వాత ఈ కార్యక్రమం ఇంత బాగా చేసినందుకు మేడం వాళ్ళకి కూడా మంచిగా శాలువాలతో సన్మానించి ప్రోగ్రామ్‌నైతే చాలా బాగా మంచిగా ఫినిష్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపిచ్చింది. అండ్ ఆల్సో ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ప్రసాదాలు కూడా పెట్టారు మాకి. కేసరి, ఇంకా పొంగల్ చట్నీ, అండ్ మధ్య మధ్యలో వాటర్ సర్వ్ చేస్తూ చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు. గెస్ట్‌లాగా, వాళ్ళ ఇంట్లో పిల్లల్లాగా. నిజంగా చాలా మంచిగా అనిపిచ్చింది మాకైతే ఫీలింగ్. సో గుడ్ అనమాట. సో ఫైనల్‌గా ప్రసాదాలు స్వీకరించి అక్కడే చిన్న చిన్న ఫోటోస్ అయితే తీసుకునేసి మేమైతే బయటకొచ్చేసాము. ఇంక ఫైనల్‌గా మా గిర్వాన్ బాబు అండ్ నాన్న వచ్చారు మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి. ఈవినింగ్ అయిపోయింది. సో మా వాడైతే కామెడీ చేస్తున్నాడు, "ఇంతసేపు ఎక్కడికెళ్ళావు ఏమనేసి." థాంక్ యూ.